ఓం శ్రీ ఆంజనేయాయ నమః. అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనము దేవాలయాలకి వెళ్ళిన తరువాత తీర్థాన్ని తీసుకుంటాం. ఆ తీర్థాన్ని తీసుకున్న తరువాత చేతిని తలకు రాసుకుంటాం. ఈ విధంగా చెయ్యవచ్చా చెయ్యకూడదా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనము దేవాలయాల్లో తీర్థం తీసుకునేటప్పుడు చేతిని ముడిచి మనం తీర్థాన్ని తీసుకుంటాం. అలా చేతిని ముడవటంలో గల అర్థం ఏమిటంటే, అలా ముడిచినప్పుడు గోకర్ణ భంగిమలో ఉంటుంది చెయ్యి. గోకర్ణ భంగిమ అంటే ఆవు యొక్క చెవి, అంటే ఆ విధమైన ఆకారంలో మన చేతిని పెట్టి తీర్థాన్ని సేవిస్తాం. ఆ తరువాత వెంబడినే తలపైన రాసేసుకుంటాం. ఈ విధంగా చెయ్యకూడదు అని శాస్త్రం. ఒకటి శాస్త్రపరంగా, రెండవది వైద్యపరంగా కూడా చెయ్యకూడదు. వైద్యపరంగా ఏమిటంటే, తీర్థం పంచామృతాలతో తయారు చేస్తారు. దానిలో తేనె, పంచదార వంటివి జుట్టుకి మంచిది కాదు. కాబట్టి తీర్థాన్ని తీసుకున్న తర్వాత తలపైన రాసుకోకూడదు అని చెప్తారు. ఇక శాస్త్రబద్ధంగా ఏమిటంటే, తీర్థం తీసుకోవటం వల్ల చెయ్యి ఎంగిలవుతుంది. ఎంగిలి చేతిని తలపైన రాసుకోకూడదు అని శాస్త్రము. కాబట్టి వైద్యపరంగా, శాస్త్రపరంగా ఏ తీర్థాన్ని తీసుకున్నా సరే చేతిని నీళ్లతో శుభ్రం చేసుకోవాలి. కొన్ని సాంప్రదాయాలలో, ముఖ్యంగా వైష్ణవ సాంప్రదాయంలో గంగాజలంతో అభిషేకం చేసిన తీర్థాన్ని మాత్రమే తలపైన రాసుకోవాలి అని వైష్ణవ సాంప్రదాయాల్లో ఉన్నాయి. సర్వే జనాః సుఖినో భవంతు.